హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. తమిళనాడుకి సంబంధించినటువంటి అసెంబ్లీలో ఊహించినటువంటి ట్విస్ట్లు అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి. రీసెంట్గా మనందరికీ తెలుసు, తమిళనాడు టీవీకే పార్టీ విజయం సాధించింది, అత్యధిక సీట్లు సంపాదించింది. ఆ తర్వాత విజయ్కి మద్దతుగా వేరే పార్టీలు, కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, వీసీకే పార్టీ కావచ్చు, వీటి మద్దతుతో ఆయన సీఎం పదవికి కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఈరోజు అసెంబ్లీ సమావేశపరిచి ఎంతమంది అయితే బల నిరూపణ ఆ పార్టీకి ఉంటుందో నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. దీంట్లోనే అనూహ్యమైనటువంటి మెజారిటీని టీవీకే అధ్యక్షుడు విజయ్ సాధించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మొదటి రోజే తను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి ఆయనకు కూడా టీవీకే అధ్యక్షుడు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీని గురించి వివరాల్లోకి వెళ్దాం. టీవీకేకి మనందరికీ తెలుసు, ఆ పార్టీ గెలుచుకున్నటువంటి 107 మంది ఎమ్మెల్యేలతో పాటు సిపిఐ, కాంగ్రెస్, వీసీకే పార్టీల మద్దతుతో ఆయన 120 మంది సభ్యులతో ఆయన గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇప్పుడు బల నిరూపణకి వాళ్ళు వస్తే సరిపోతుంది. బట్ ఆయన రీసెంట్గా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఈ ఎవరైతే సపోర్ట్ ఇచ్చినటువంటి పార్టీలు తగ్గుతారేమో అనేటువంటి ఆలోచన చాలా క్లియర్గా కనిపించింది. అది కూడా ఏంటంటే ఓఎస్డి రాధా పండిట్ నియామకం. ఓఎస్డిగా ఆయనకి అవకాశం ఇస్తూ ఇచ్చినటువంటి ఏదైతే జీవో ఉందో దాని మీద ఈ సపోర్ట్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, వీసీకే కావచ్చు కొంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది అన్నట్టుగా కూడా మనకు వార్తలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించి ఆయన తగ్గుతుంది అనుకున్నారు, కానీ దాదాపు వాళ్ళ మద్దతుతో పాటు మిగతా అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించి 25 మంది ఎమ్మెల్యేలు, ఒకేసారిగా 25 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి సంబంధించి ఎవరైతే అధ్యక్షుడిగా ఉన్నారో అంటే పళనిస్వామికి వ్యతిరేకంగా ఇంకొక వర్గాన్ని ఏర్పరచుకుని 25 మంది ఇప్పుడు విజయ్కి మద్దతుగా ఈరోజు అసెంబ్లీలో బల నిరూపణలో కనిపించినటువంటి పరిస్థితి. చాలా క్లియర్గా ఎంతమంది అయితే ఈరోజు టీవీకే అధ్యక్షుడు ఇప్పుడున్నటువంటి సీఎంకి మద్దతు పలుకుతున్నారో లేచి నుంచోండంటే దాదాపు 142 మంది ఎమ్మెల్యేలు నుంచున్నారట. సో దాన్ని బట్టి అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే అన్నాడీఎంకేలో చీలిక వచ్చింది. ఎవరైతే రెబల్ అభ్యర్థులుగా లేదంటే ఆ పార్టీకి పళనిస్వామికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు టీవీకే అధ్యక్షుడు విజయ్కి మద్దతు పలికేటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకొంతమంది ఎమ్మెల్యేలు వస్తే కనుక అన్నాడీఎంకే సంబంధించినటువంటి ఎవరైతే శాసనసభాపక్ష అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉంటారో ఆ పదవిని కూడా తీసేసుకుని అన్నాడీఎంకేని అవసరమైతే టీవీకేలో విలీనం చేసేసినా కూడా ఆ పరిస్థితులు వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదనేటువంటి వార్తలు మనకి వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు ఇంకొక వివాదం ఏంటంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆయన మిత్రపక్షాలైనటువంటి కాంగ్రెస్కి, సిపిఐకి ఇవన్నీ కూడా ఆయన తీసుకున్నటువంటి మొదటి నిర్ణయం ఓఎస్డీగా రాధా పండిట్ని తీసుకోవటం, ఇది కొంత ఇబ్బందికర పరిస్థితి వచ్చినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా డిఎంకే దీని మీద స్టాలిన్ రీసెంట్గా మనం చూసాం, సనాతన ధర్మం మీద ఆయన విషం చిమ్ముతూ అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి మాటలు సనాతన ధర్మాన్ని తుదిముట్టించాలి అనేటువంటి ప్రకటన చేశారు. అదే తరహాలో ఈరోజు ఏదైతే ఓఎస్డీకి సంబంధించినటువంటి నియామకం మీద విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయం మీద వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా డిఎంకే పార్టీకి సంబంధించి ఎవరైతే మన ఉదయనిధి స్టాలిన్ ఉన్నారో అలాగే మిగతాకి పన్నీర్ సెల్వం వీళ్ళందరూ కూడా బాగా వాకౌట్ చేసినటువంటి పరిస్థితి, అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే సనాతన ధర్మానికి సంబంధించి ఎప్పుడు విషం చిమ్మేటువంటి ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, వాళ్ళ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, ముఖ్యంగా ఎవరైతే టీవీకే అధ్యక్షుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అంటే ఒక జ్యోతిష్యుడిని తీసుకొచ్చి ఇలా అధికారికంగా ఓఎస్డీ పదవిని కట్టబెట్టడం ఏంటి, సలహాదారుడిగా తీసుకోవటం ఏంటి అనేటువంటి దాని మీదే వాళ్ళు కొంచెం సీరియస్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆయనతో వాళ్ళతో పాటు డిఎంకే పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ అలాగే వీసీకే పార్టీ కూడా అంటే ముస్లిం లీగ్ పార్టీ కూడా దీంట్లో ఉండటం కొంత ఆలోచించేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి దీని మీద వెంటనే ఆయన ఏదైతే జీవో ఇచ్చారో, ఉత్తర్వులు ఇచ్చారో ఓఎస్డీగా రాధా పండిట్ నియామకానికి సంబంధించి రద్దు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి, చేస్తారు అనేటువంటిది కూడా బయటకు కనిపిస్తుంది. సో చూద్దాం. మొత్తానికైతే ఆయన నెగ్గారు కానీ ఓడారు అనేటువంటి పరిస్థితులు అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. తీసుకున్నటువంటి మొదటి నిర్ణయం మీదే ఆయన వెనక్కి తగ్గాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ముందు ఎలాంటి పరిస్థితులు తమిళనాడు అసెంబ్లీలో, తమిళనాడు రాజకీయాల్లో మారతాయి అనేటువంటి దానికి చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూడొచ్చు.